మధ్యాహ్నం తీసిన వీడియో. ఇవాళైతే మంగళవారం. మేమైతే చేపల పులుసు అయితే పెట్టుకుంటున్నాం. దానికి కావాల్సిన ఐటమ్స్ అయితే చూసేద్దాం. ఉల్లిపాయ అయితే మిక్సీ పట్టుకోవాలి. ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్టు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, లామొగ్గ అన్నీ కలిపి ఇదైతే దంచుకోవాలి. నేనైతే రోట్లో దంచుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అయితే ముద్ద అయితే నలిగిపోయింది చూసారా. ఉల్లిపాయ అయితే మిక్సీ పడుతున్నాను. ఇవన్నీ ఉల్లిపాయ ముద్ద కూడా మిక్సీ పెట్టేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి పొయ్యిలు తీసుకోవడము. అయితే పెనం అయితే పెట్టుకున్నాను. మనం ఆడుకున్న పేస్ట్ అయితే ఉంది కదా, కలిపేసుకుని అయితే నేను వేసుకున్నానండి. ఇందులో పచ్చిమిర్చి కూడా వేస్తాను. కారం, ఉప్పు, పసుపు అన్నీ అయితే నేను వేసుకున్నాను. మరి ముక్కలు కూడా వేసుకుంటున్నాను. ఇవి వచ్చేసి చెరువు చేపలు అండి. ఈవినింగ్ తీసిన వీడియో. నేనైతే బనానా కేక్ అయితే చేసుకుంటున్నాను. నేనైతే 4 బనానాలు అయితే తీసుకున్నాను. హాఫ్ కప్ పంచదార అయితే వేసుకున్నాను. ఒక స్పూను చాక్లెట్ పౌడర్ అయితే వేసుకున్నాను. కొంచెం పాలు అయితే వేసుకుని మిక్సీ అయితే పట్టుకుని వస్తాను. ఇంకా మిక్సీ అయితే పెట్టుకున్నాను. దీన్ని అయితే గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమపిండి అయితే వేసుకున్నాను. ఇవ్వండి వేసుకుని అయితే కలుపుకుంటున్నాను. ఇంకండి స్పూన్తో అయితే కలుపుకుంటున్నాను. స్పూన్ అయితే ఆయిల్ వేసుకున్నాను. మళ్ళీ కొంచెం పాలు అయితే వేసుకుని మళ్ళీ కలుపుతున్నాను. కొంచెం సోడా గుండ మిక్స్ చేసుకున్న దాన్ని అయితే ఒక బౌన్లోకి అయితే వేసుకున్నాను. దీన్ని అయితే జీడిపప్పు గార్నిష్ అయితే చేసుకున్నాను. ఇదైతే కుక్కర్లో అయితే పెట్టుకున్నాను. కేక్ అయితే అయిపోయింది. ఇదైతే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాం. చూసారా నా కేక్ అయితే ఎలా వచ్చిందో. చాలా మెత్తగా అయితే ఉందండి. ఇదైతే హాయ్ అండి. ఇవాళ ఈవినింగ్ తీసిన వీడియో. మాది ఇవాళ ఏం కూరలో మీకు చూపిస్తాను. వైట్ రైస్, గుడ్లు, ఎండ్రీలు, పులుసు. ఓకేనా. నేను మా అనిల్ అయితే భోజనం చేసేస్తున్నాం. మా ఆయన రావడానికి అయితే ఇంకా 10 అవుతుందండి. ఇంకైతే మా చిన్నాడు